జనాభా కలిగినటువంటి ఓబీసీలకు 76 సంవత్సరాల స్వతంత్రం తర్వాత కూడా వాళ్లకు సరైన న్యాయం జరగడం లేదు. విద్య, ఉద్యోగాలు, రాజకీయ అన్ని రంగాల లోపల కూడా అన్యాయం జరుగుతుంది. భారతదేశము అభివృద్ధి అంచులకు పోతున్నా అగ్రదేశంగా రూపొందడానికి బాటలు వేసిన ఈ దేశంలోని 56% ప్రజలకు మానవ హక్కులు, ప్రజాస్వామ్య హక్కులు, రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కులు ఇంతవరకు రాలేదు. ప్రధానంగా బీసీ జాబితాలో అనేక కులాలు ఉన్నాయి. 2600కు పైగా కులాలు ఉన్నాయి. ఈ కులాల్లో డినోటిఫైడ్ ట్రైబ్స్, సెమీ డినోటిఫైడ్ ట్రైబ్స్, నోమోడిక్ ట్రైబ్స్, సంచార జాతులు, అత్యంత వెనుకబడిన కులాలు, దోబీసు, హెయిర్ కట్టర్స్, స్టోన్ కట్టర్స్, ఫిషర్మెన్స్, షెఫర్డ్స్, ఇట్లాంటి అత్యంత వెనుకబడిన కులాలు ఉన్నాయి. ఈ కులాలకు 76 సంవత్సరాల స్వతంత్రం తర్వాత కూడా వారికి సమాన హక్కులు రాలేదు. వారికి ఏ రంగంలో కూడా అభివృద్ధి రాలేదు. భారతదేశము అగ్రదేశంగా చెప్పుకుంటున్న ఈ తరుణం లోపల కూడా బీసీలకు విద్యారంగం లోపల, ఉద్యోగ రంగం లోపల, అదేవిధంగా రాజకీయ రంగం లోపల చాలా వెనుకబడి ఉన్నారు. ఉదాహరణకు తీసుకున్నట్లయితే దేశం లోపల మనం చాలా పెద్దగా చెప్పుకుంటున్నప్పటికీ ఇంకా 32% ప్రజలు నిరక్షరాస్యత కింద ఉన్నారు. వీరికి విద్య ఇవ్వవలసినటువంటి బాధ్యత రాజ్యాంగమైనటువంటి బాధ్యత. ఎస్సీ, ఎస్టీ, బీసీ ఈ కులాలకు విద్య అందివ్వడం లోపల ఈ 76 సంవత్సరాల స్వతంత్రం లోపల అన్ని ప్రభుత్వాలు, గత ప్రభుత్వాలు, ప్రస్తుత ప్రభుత్వాలు వెనుకబడి ఉన్నాయి. పూర్తి శ్రద్ధ తీసుకోవడం లేదు. ఓబీసీలకు ఇచ్చేది చారిటీ కాదు, ఇట్ ఈజ్ ఏ కాన్స్టిట్యూషనల్ రైట్, ఇట్ ఈజ్ ఏ డెమోక్రటిక్ రైట్. కాబట్టి కానీ ఈ ప్రభుత్వాలు ఆ విషయాన్ని ఆలోచించడం లేదు. ఒకవైపు భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రిని ఓబీసీ వర్గానికి చెందిన వాళ్ళని ఇచ్చారు, అందుకు మేము థ్యాంక్స్ చెప్తున్నాం. కానీ ఇదే సమయంలో ఓబీసీ ప్రధానమంత్రి ఉండడమే కాదు, ఓబీసీ యొక్క డెవలప్మెంట్కు విధానాలు ఉండాలి. ఓబీసీ ప్రజలు ఇప్పటికీ అడుక్క తినటోళ్ళు ఉన్నారు, బిచ్చగాళ్ళు ఉన్నారు, సంచార జాతులు ఉన్నారు. రాష్ట్రంలో రోడ్డు పట్టు పోతుంటే పొలాలల్లో పేద పిల్లలు పొలం పనులు బాండెడ్ లేబర్గా జీవిస్తున్నారు, బిగ్గర్స్ ఉన్నారు. కాబట్టి ఈ జీవన విధానంలో మౌలికమైన మార్పు తీసుకురావడానికి ప్రభుత్వాల యొక్క మౌలిక విధానాల లోపల రిఫార్మ్స్ రావాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే రాష్ట్రపతి ప్రసంగం లోపల ఎక్కడ లేదు. మా ఆంధ్రప్రదేశ్ లోపల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది. అక్కడ స్కూళ్ళన్నింటినీ ఇంగ్లీష్ మీడియం చేసినాయి. కాలేజీ లెవెల్లో ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ పెట్టారు. ప్రతి విద్యార్థికి 20,000 స్కాలర్షిప్ ఇచ్చారు. విదేశాలకు పోయేటోళ్లకు 50 లక్షల నుంచి 1 కోటి రూపాయల దాకా స్టైపెండ్ ఇస్తున్నారు. ఈ విధంగా విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి విద్య మీద పెట్టే ఖర్చును పెట్టుబడిగా భావిస్తున్నారు వాళ్ళు. అందుకే జగన్మోహన్ రెడ్డి యొక్క విధానాలు దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. విద్యకు ఒక్కసారి ఒక కుటుంబంపై పెట్టే పెట్టుబడి, మూల పెట్టుబడి, అది క్యాపిటల్, ఆ కుటుంబం మీద పెట్టే ఇన్వెస్ట్మెంట్ టోటల్గా పర్మనెంట్గా కుటుంబాలు డెవలప్ అవుతాయి. ఈ విషయంలో ఇప్పటికి కూడా కేంద్ర ప్రభుత్వం లోపల విధానాలు మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. బీసీలకు ఇచ్చేది భిక్షం కాదు, ఇట్ ఈజ్ నాట్ ఎ చారిటీ, ఇట్ ఈజ్ ఎ రైట్, ఇట్ ఈజ్ ఎ షేర్ ఆఫ్ ది కంట్రీ, ఇట్ ఈజ్ ఎ డెమోక్రటిక్ షేర్. కాబట్టి ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఓబీసీలకు మినిస్ట్రియల్ డిపార్ట్మెంట్ పెట్టలే. బడ్జెట్ కేటాయింపు లోపల 2,000 కోట్లు, 47 లక్షల కోట్ల బడ్జెట్ ఉంటే 2,000 కోట్లు భిక్షం ఇస్తారా? చాక్లెట్ రా, బిస్కెట్లు కూడా రా వాళ్ళకు. 76 కోట్ల మంది బీసీలకు 2,000 కోట్ల బడ్జెట్ ఇస్తారా? మండల్ కమిషన్, రాజ్యాంగబద్ధమైన మండల్ కమిషన్ 40 సిఫార్సులు చేస్తే 38 సిఫార్సులు ఇంతవరకు అమలు చేయలేదు. ఓ డిపార్ట్మెంట్ పెట్టలేదు. జనాభా లెక్కలు చేయడానికి ముందుకు రావడం లేదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం బీసీల పట్ల తన వైఖరి మార్చుకోవాలి. బీజేపీ పార్టీ ఒక ఎస్టీని రాష్ట్రపతి చేసింది, ఒక బీసీని ప్రధానమంత్రి చేసింది. కానీ బీసీ ప్రజలకు ఏం చేసిందని మేము ప్రశ్నిస్తున్నాం. మీ విధానాలు ఏంటి? బీసీ ప్రజలు చదువుకోవాలి, బీసీ ప్రజలకు అధికారంలో వాటా కావాలి, బీసీ ప్రజలకు అన్ని రంగాల్లో విద్య, ఉద్యోగ, ఆర్థిక రంగాల లోపల విధానాల లోపల మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉంది. మన దేశం యొక్క సంస్కృతి ఏంటిది? సర్వే జన సుఖినో భవంతు. ఎక్కడుంది అది అని చెప్పి మీకు అందరికి ప్రశ్నిస్తున్నా. కాబట్టి అందరు కూడా ఆత్మ పరిశీలన చేసుకొని ఈ దేశంలోని 76 కోట్ల మంది బీసీలకు, ఓబీసీలకు ప్రజాస్వామ్యబద్ధమైన
రాజ్యాంగబద్ధమైన హక్కులు కల్పించడానికి విధానాలు మార్చుకోవాలి. ప్రధానమంత్రిని చేసిర్రు ఓకే, కానీ రాష్ట్రపతిని చేసిర్రు ఓకే, కానీ విధానాలే ఈ ప్రజలందరూ చదువుకున్న విధానం ఏంటిది? అధికారంలో వాటా ఏది? ఉద్యోగాలలో ఇప్పటికీ 16% దాటలేదు. మండల్ కమిషన్ అమలు చేయబట్టి 35 ఏళ్ళు అయింది. బీసీ ఉద్యోగుల శాతం 16% దాటలేదు. అదేవిధంగా కేంద్రంలో ప్రిన్సిపల్ సెక్రటరీలు దాదాపు 100 మంది ఉన్నారు. ప్రిన్సిపల్ సెక్రటరీలు విధాన నిర్ణయాలు చేసేటోళ్ళు వాళ్ళు, కానీ అందులో ఓబీసీల సంఖ్య ఎంత? 3 మాత్రమే. ఇదే ఈ దేశంలో ఉన్నటువంటి విధానం అని నేను ప్రశ్నిస్తున్నా. కాబట్టి పార్టీ ప్రభుత్వం తన విధానాలు ఓబీసీల పట్ల మార్చుకోవాలి. ప్రపంచంలో అనేక దేశాల లోపల దోపిడీ, పీడన, వివక్ష, డిస్క్రిమినేషన్ ఎక్కడుంటే అక్కడ తిరుగుబాటు వచ్చింది. ప్రజలు తమ హక్కుల కోసం తెగించి పోరాడుతున్నారు. చైనా చూసుకో, జపాన్ తీసుకో, రష్యా చూసుకో, ఫ్రెంచ్ తీసుకో, ఏ దేశంలో అయినా ప్రజలు తమ హక్కుల కోసం, తమ అస్తిత్వం కోసం, తమ ఆత్మ గౌరవం కోసం, తమ ఉనికి కోసం తిరుగుబాటు చేశారు. ఈ దేశం బుద్ధుడు పుట్టిన దేశం, వివేకానందుడు పుట్టిన దేశం, శంకరాచార్యుడు పుట్టిన దేశం. ఇట్లాంటి దేశంలో శాంతి, అహింస అని మాట్లాడుకుంటున్నాం మనం. కాబట్టి శాంతి, అహింస, ఆ సర్వేజన సుఖిన భవంతు అనుకుంటేనే ఈ దేశంలో కొంతమంది సుఖాన్ని క్యాపిటలిస్టులు, కార్పొరేటర్లు సుఖం కాదు, అట్టడుగు ప్రజల సుఖం కావాలి. అందుకోసం బీజేపీ పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆయన అంటే మేము గౌరవిస్తాం. ఒక యోగి గర్నే, గావ్నే, ఖాందాన్నే ఈ దేశం కోసం సాక్రిఫైస్ చేశారు. కానీ పేద ప్రజల అభివృద్ధి లేకుండా ఎవరి కోసం ఆ డెడికేషన్ అని చెప్పి నేను అడుగుతున్నా. కాబట్టి వివేకానందుడు పుట్టిన దేశం, బుద్ధుడు పుట్టిన దేశం, అనేక మంది మహానుభావులు పుట్టినటువంటి దేశం. ఈ దేశం కోసం, సర్వ మానవాళి కోసం పరితపించిన ధర్మభూమి లోపల పేద ప్రజలు ఇప్పటికీ నికృష్టమైన పేదరికమైన జీవితం, అర్ధాకలతో ఉండే జీవితం గడుపుతున్నారు. అందులో మెజారిటీ ప్రజలు ఎస్సీ, ఎస్టీ, బీసీలు. వాళ్ళ మౌలికమైన జీవన విధానం లోపల మార్పు రాకపోతే ప్రజల్లో తప్పనిసరి రివోల్ట్ అయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఆ విషయాన్ని ప్రపంచ చరిత్ర మనకు చెప్తున్నది. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించి బీసీలకు రావాల్సిన, ఓబీసీలకు రావాల్సిన హక్కులన్నింటినీ చట్టసభల్లో రిజర్వేషన్లు పెట్టాలి. జనాభా ప్రకారం జనాభా లెక్కలు తీయాలి. కేంద్రంలో మంత్రిత్వ శాఖ పెట్టి స్కాలర్షిప్లు, ఫీజులు, హాస్టళ్ళు, రెసిడెన్షియల్ పాఠశాలలు పెట్టి ఎడ్యుకేషన్ ప్రమోట్ చేయాలి, క్వాలిటీ ఎడ్యుకేషన్. కాబట్టి బేటీ బచావ్ బేటీ పడావ్ కాదు, కైసా పడితే वो लोगों का ఫైనాన్షియల్ అసిస్టెంట్ దియేతో పడితే నైతో కైసా పడితే. కాబట్టి ఈ విధానాల లోపల మార్పు తీసుకురావాలి. ఆలోచన లోపల మార్పు రాకపోతే తప్పనిసరి బీసీలు ఈరోజు దేశవ్యాప్తంగా ఉద్యమం చేస్తున్నారు. మా జనాభా లెక్కలది, మా వాటా మాకు, మా షేర్ మాకు అని అడుగుతున్నారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వంలో ఉన్న అనేక మంది మనం వేదభూమి, కర్మభూమి అని మనం చెప్పుకుంటున్నాం. కానీ ఈ వేదభూమిలో, కర్మభూమి లోపల సగం మంది ప్రజలు, 30% ప్రజలు ఆ అర్ధాకలతోటి, అజ్ఞానంతో, అమాయకత్వంతో కొట్టిమిట్టాడుతున్నారు. వాళ్ళ హక్కుల గురించి ఓబీసీలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా పార్టీలకు అతీతంగా పోరాడాలని ఇప్పుడు బడ్జెట్ లోపల 2000 కోట్ల 47 లక్షల కోట్లు ఉంటే ఓ 2 లక్షల కోట్లు కేటాయిస్తే ఏం పోయింది? ఎవరికి కేటాయిస్తున్నారు? ఈ దేశ ప్రజలకే కేటాయిస్తున్నాం. ఈ దేశ ప్రజలు భారత మాత ముద్దు బిడ్డలు వీళ్ళంతా. నాట్ ది ఎనిమీస్, నాట్ ఫ్రమ్ చైనా, నాట్ ఫ్రమ్ ఎనీ అదర్ కంట్రీస్. అక్కడికి వెళ్ళి వలస రాలేదు వీళ్ళంతా, ఇక్కడ పుట్టారు. ఈ దేశ బిడ్డలు, ఈ భూమి పుత్రులు వీళ్ళంతా. వీళ్ళని అభివృద్ధి చేయవలసినటువంటి బాధ్యత భారత ప్రభుత్వం మీద ఉంది. అందుకోసం బీసీల యొక్క, ఓబీసీల యొక్క విద్య, ఉద్యోగ, ఆర్థిక అభివృద్ధికి ఖచ్చితంగా సమూలంగా ఆలోచించి ఒక పెద్ద ఎత్తున మార్పులు తీసుకురావడానికి చర్యలు తీసుకోవాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వానికి సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా ఎస్టీ, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్లు పెట్టాలి. మొత్తం ప్రైవేటైజేషన్ అవుతుంది ఈ తరుణంలో. నో గవర్నమెంట్ జాబ్స్. కాబట్టి గవర్నమెంట్ జాబులు రావాలంటే, ప్రైవేట్ రంగంలో జాబులు రావాలంటే జనాభా ప్రకారము ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు ప్రైవేట్ రంగంలో జాబ్స్ ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా సుప్రీంకోర్టు, హైకోర్టులో జడ్జెస్ ఓబీసీలు లేరు, ఎస్సీ, ఎస్టీలు లేరు. ఆ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు హయ్యర్ జ్యుడిషియల్ లోపల రిజర్వేషన్లు ఇవ్వాలి. ఎందుకంటే సుప్రీంకోర్టులో ఒక్క ఓబీసీ జడ్జి లేడు. ఏ కోర్టు ఆ కేసులు పోయినా
మొన్న చూడు అగ్రకులాలోని ఈడబ్ల్యూఎస్కేమో 10% రిజర్వేషన్లు కొడితే 50% సీలింగ్ దాటొచ్చని చెప్పారు. పంచాయతీరాజ్ రిజర్వేషన్లు, రాజకీయ రిజర్వేషన్లు, దానికి మెరిట్ అవసరం లేదు. 10% పెంచొద్దు, తప్పు, ఇది రాజ్యాంగ విరుద్ధం, ఇది కోర్టు తీర్పులకు విరుద్ధం అని తీర్పు చెప్పారు. ఇదేనా ఈ దేశంలో ఓబీసీలకు న్యాయం? ఇంత అన్యాయమా? ప్రపంచంలో ఇంత అంచువేత, ఇంత అన్యాయం ఎక్కడనుందా? ఆఫ్రికాలో ఉండే, అమెరికాలో ఉండే, అక్కడ తిరుగుబడ్డారు ప్రజలందరూ. ఇక్కడ కూడా ఈ వేద భూమి లోపల బుద్ధుడు పుట్టిన నేలలో, వివేకానందుడు పుట్టిన నేలలో, శంకరాచార్యుడు పుట్టిన నేలలో ఈ విధంగా ఈ మెజార్టీ కులాలకు, పేద కులాలైనటువంటి ఓబీసీలకు, అత్యంత వెనుకబడిన కులాలకు, భూమిపుత్రులు, ఈ దేశ సంపద సృష్టించినటువంటి వాళ్ళు, వీళ్లకు న్యాయం జరగకపోతే తప్పనిసరి పోరాడతారు. ఈ పోరాటాన్ని గుర్తించాలి. అగ్రకులాలు ఈడబ్ల్యూఎస్కు రిజర్వేషన్లు పెట్టారు 10%. వాళ్ళు ఎప్పుడైనా అడిగినరా? ఏదైనా రిప్రజెంటేషన్ ఇచ్చిర్రా? వాళ్ళు ఏదైనా ధర్నా చేసిరా? అడగకుండా అందులో 3% ఉంటే 10% పెట్టారు. బీసీలు 56% ఉంటే 27% పెట్టారు. ఇది ఎక్కడి న్యాయం? ఇది ఎక్కడి అడవికి న్యాయం అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. కాబట్టి ఐఏఎస్ ఐపీఎస్లో వల్ల లాస్ట్ కటప్ తీయండి. ఎస్సీ ఎస్టీల కంటే తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకు కూడా ఈడబ్ల్యూఎస్ కింద రిజర్వేషన్లు వచ్చాయి. ఇదేనా న్యాయం? ఈ దేశంలో ఉన్న న్యాయం అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. కాబట్టి మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా, దేశం లోపల, ప్రభుత్వ శాఖల లోపల, ప్రభుత్వ రంగ సంస్థల లోపల 16 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి. వాటిని భర్తీ చేస్తలేరు. వాటిని భర్తీ చేస్తే మొత్తం ఓబీసీ ఎస్సీ ఎస్టీలకు వస్తాయనే కుట్ర తినేట దాగి ఉన్నది. కాబట్టి ఆ ఉద్యోగాలు భర్తీ చేయాలని, అదేవిధంగా ప్రతి ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు కల్పించాలని, కేంద్రంలో ఓబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టాలని, ఈ విధమైనటువంటి ఆలోచనలు మౌలికంగా మేమేమడుగుతున్నాం? ఈ దేశంలో పంచాయతీరాజ్ రిజర్వేషన్లు బీసీలు 56% ఉంటే 34 ఉండే, ఈ 73-74 రాజ్యాంగ సవరణ ప్రకారం దాన్ని కూడా తగ్గించి 34 నుంచి 18, 19, 20కి రెడ్యూస్ చేస్తారా? ప్రతి హైకోర్టు, ప్రతి సుప్రీంకోర్టు, అరే ఈ దేశంలో ఎంపీలు మీరే, ఎమ్మెల్యేలు మీరే, ముఖ్యమంత్రులు మీరే, మా వాళ్ళు సర్పంచులు అయితే కూడా ఓర్వరా? ఇదే ఈ దేశంలో న్యాయం. కాబట్టి మీ ద్వారా ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా, పంచాయతీరాజ్ రిజర్వేషన్లకు రాజ్యాంగ సవరణ చేసి బిల్లు పెట్టి పంచాయతీరాజ్ రిజర్వేషన్లకు అమెండ్మెంట్ తీసుకొచ్చి జనాభా ప్రకారం పెట్టాలని మీ ద్వారా ప్రభుత్వానికి నేను సూచిస్తున్నా. అదేవిధంగా పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి చట్టసభల్లో డిస్క్రిమినేషన్, జెండర్ డిస్క్రిమినేషన్, క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ఈ దేశంలో ఉంది. జెండర్ డిస్క్రిమినేషన్కు ఉమెన్ బిల్లు పెట్టారు. వీఆర్ వెల్కమింగ్ ఇట్. ఎట్ ది సేమ్ టైం క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ఉంది. అధికారంలో వాటా లేదు. ఆ వాటా కోసం బీసీ బిల్లు పెట్టడానికి ఎందుకు సంకోచిస్తున్నారని చెప్పి మేము అడుగుతున్నాం. తప్పనిసరి ఈ రోజు పెట్టకపోతే రేపైనా పెడతారు. చరిత్రలో జరిగి తీరవలసిందే. కాబట్టి ఈ దేశంలో సర్వేజన సుఖినోభవంత్ అంటే తప్పనిసరి మెజార్టీ ప్రజలైనటువంటి బీసీలకు అన్ని రంగాల్లో జనాభా లెక్కలు తీసి జనాభా ప్రకారం ఈ వర్గాలకు వాటా ఇవ్వాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా ఈ పంచాయతీరాజ్ రిజర్వేషన్లకు కూడా రాజ్యాంగ భద్రత కల్పించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. ఒక విషయం మీ దృష్టికి తీసుకొస్తున్నా, ఈ దేశంలో ఎంత అన్యాయం ఉంది ఓబీసీల కంటే. అనేక పోరాటాల తర్వాత 10 ఏళ్ల కింద ఐఐఎంలో రిజర్వేషన్లు పెట్టారు. ఐఐఎంలో ఒక దోబి, ఒక షెపర్డు, ఒక స్టోన్ కట్టరు, ఒక బెగ్గర్ కొడుకుకు సీట్ వస్తుంది. బట్ అక్కడ ఎంత ఫీజు ఉంది? 1,80,000 ఫీజు ఉంది. Can a person who came from beggar community, came from Dobi community,